బైజూస్ ఈ కంపెనీ ఒకప్పుడు తోపు అద్భుతమైన క్రియేటివిటీతో ఆన్లైన్ ఎడ్యుకేషన్ మొదలుపెట్టిన మొదటి సంస్థ. ఎడ్యుటెక్ యాప్ గా దేశం మొత్తం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత బైజూస్ యాప్ మోడల్ ను చైనాలో కూడా ఎంతమంది కాపీ కొట్టి సక్సెస్ అయ్యారు. అంతేకాదు బైజూస్ సక్సెస్ ను హార్వర్డ్ యూనివర్సిటీ కీర్తించింది. బిజినెస్ మోడల్ ప్రాజెక్ట్ గా దానిపై పరిశోధన కూడా చేసి తమ విద్యార్థులకు బోధించింది. మొత్తానికి ఈ కంపెనీ విలువ అటు ఇటుగా 1,90,000 కోట్లకు చేరింది. అయితే ఇప్పుడు దాదాపుగా సున్నాగా మారిపోయింది. అలాగే బైజూస్ రవీంద్రన్ ఆస్తి విలువ కూడా 19,900 కోట్ల నుంచి జీరో అయిపోయింది. పెరుగుట విరుగుట కొరకే అన్నట్టుగా అంది వచ్చిన అవకాశాన్ని రవీంద్రన్ చేజేతులా చేసుకున్న తప్పిదమే కొంపముచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. ఇంతకీ ఎవరి బైజూస్ రవీంద్రన్, ఎలా ఈ కంపెనీ పెట్టాడు, ఇతనికి ఉన్న అర్హత ఏంటో చూద్దాం. బైజూస్ రవీంద్రన్ కేరళలోని కన్నూరు జిల్లా అలికోడ్ అనే కుగ్రామంలో పుట్టాడు. ఇతని తండ్రి ఫిజిక్స్ టీచర్, తల్లి మ్యాథ్స్ టీచర్. ఇంట్లో చదువు వాతావరణమే ఉండేది. ఇక రవీంద్రన్ చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండేవాడు. ఇక ఇంజనీరింగ్ పూర్తి కాగానే మ్యాథ్స్ టీచర్గా మారిపోయారు ఆయన. గణితంపై ఆయనకు మంచి పట్టుంది. మొదట స్నేహితులకు మ్యాథ్స్ చెప్పి ఆ తర్వాత ట్యూషన్ టీచర్గా మారిపోయాడు. ఆ తర్వాత తిరువనంతపురం కాలేజీలో చెప్పాడు. కానీ అతనికి టాలెంట్ ఉన్నా కూడా జీతం సరిపోలేదని తెలిసిన స్నేహితుల ద్వారా ఓ షిప్పింగ్ కంపెనీలో చేరాడు. ఆ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు క్యాట్కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మొదట సాయం చేస్తూ ఉండేవాడు. కఠినమైన ప్రశ్నలకు సులభతరమైన పద్ధతిలో ఆన్సర్లు చేసేలా ఆయన సాయంగా ఉండేవారు. మొదట ఫ్రీగానే తన దగ్గరకు వచ్చే వారికి హెల్ప్ చేసేవారు ఆయన. షిప్పింగ్ కంపెనీ డ్యూటీ అయిపోగానే ఇంటికి వచ్చేసేవారు. ఇక ఇంటికి వచ్చే సమయానికి 10ల సంఖ్యలో స్టూడెంట్స్ ఉండేవారు. ఆయనకు సమయం లేక తాను ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నానని ఖాళీ సమయాల్లోనే రావాలని చెప్పేవారు. అయితే స్టూడెంట్స్ అంతా కూడా కలిసి ఫీజు ఇస్తామన్నారు. ఎందుకంటే కేరళలో క్యాట్కు శిక్షణ ఇచ్చే సరైన కోచింగ్ సెంటర్లే లేవు. దీంతో సరేనన్నాడు రవీంద్రన్. అలా కోచింగ్ మొదలుపెట్టి తన దగ్గర చదువుకున్న 90% మంది విద్యార్థులకు క్యాట్ సాధించేలా చేశారు ఆయన. అందరూ ప్రెస్టీజియస్ ఐఎంలలో జాయిన్ అయ్యారు. అంతెందుకు ఆయనకు కూడా ఆసక్తి కలిగి క్యాట్ రాశారు. ఏకంగా 100కు 100% మార్కులు తెచ్చుకొని టాపర్గా నిలిచారు. అయినా కూడా ఆయన జాయిన్ అవడానికి ఇష్టపడలేదు. ఇక అదే ఊపులో ఓ పెద్ద ఆడిటోరియంలో కోచింగ్ కూడా మొదలు పెట్టారు రవీంద్రన్. అది కాస్త సూపర్ హిట్ అయింది. ఒకే బ్యాచ్లో 1000 మందికి పైగా ఉన్నారు. ఆ తర్వాత శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా ఆన్లైన్ కోచింగ్ మొదలు పెట్టారు. అది కూడా హిట్ అయింది. దీంతో 2011లో థింక్ అండ్ లెర్న్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. అది కూడా సక్సెస్ అయింది. అయితే దేశంలో కొత్తగా స్టార్టప్ల యుగం అప్పుడే మొదలైంది. తానెందుకు ఎడ్యుకేట్ యాప్ లాంచ్ చేయకూడదు అనుకున్నారు ఆయన. ఆ వెంటనే 2015లోనే బైజూ అనే తన ఇంటి పేరునే కంపెనీ పేరుగా మార్చేశారు. ఈ బైజూస్ యాప్ ద్వారా ఐఐటి, జేఈ, నీట్, క్యాట్ నుంచి సివిల్ సర్వీసెస్ వరకు కూడా కోచింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ తర్వాత జిఆర్ఈ, జీమాట్ ను కూడా మొదలుపెట్టారు. దీంతో దుమ్ము రేగిపోయింది. ఒకేసారి 10 లక్షల మంది పెయిడ్ సబ్స్క్రైబర్లతో పాటు మరో 30 లక్షల మంది యూజర్స్తో టాప్లో నిలిచింది. దీంతో 2018 నాటికి టాప్ ఎడ్యుటెక్ కంపెనీగా నిలబడింది. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు కూడా దక్కాయి. దీంతో కంపెనీని విస్తరించాలనుకున్నారు రవీంద్రన్. దేశంలోనే టాప్ కంపెనీగా చేయాలనుకున్నారు. కంపెనీ రోజు రోజుకి పెరుగుతోంది. దాదాపుగా 3.5 కోట్ల మంది సబ్స్క్రైబర్స్తో కంపెనీ విలువ 1000 కోట్లకు ఎదిగింది. అయితే కరోనా రావడం కంపెనీకి బేపచ్చంగా కలిసి వచ్చింది. స్కూళ్ళు, కాలేజీలు తెరిచే పరిస్థితి లేదు. అంతా ఆన్లైన్ క్లాసుల వైపు రావడం మొదలు పెట్టారు. అయితే దీన్నే క్యాష్ చేసుకున్నారు రవీంద్రన్. వెంటనే పెద్ద పెద్ద విదేశీ కంపెనీలతో పెట్టుబడులు పెట్టించేలా చేశారు. దుబాయ్ వెళ్లిన రవీంద్రన్ తన కంపెనీ గురించి చెప్పి గ్రోత్ గురించి వివరించి 1000 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చారు. ఎందుకంటే అమెరికా నుంచి బ్రిటన్ వరకు కూడా దీన్ని విస్తరించాలనేది ఆయన ప్లాన్. అలానే స్టార్టప్ ఇన్వెస్టర్లుగా పేరున్న ఖతర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, ఐఎఫ్, బ్లాక్ క్రాక్, టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్, ఆర్యన్ క్యాపిటల్ లాంటి హేమీ సంస్థల ద్వారా 1000 కోట్ల రూపాయల పెట్టుబడులను కంపెనీలో పెట్టించారు ఆయన. అందుకు తగ్గట్టుగానే కంపెనీ విస్తరించింది. వరుసగా 3 ఏళ్లు కరోనా రావడం కూడా పెట్టుబడిదారులను ఊరించింది. అప్పుడే పోటీగా ఉన్న వైట్ హ్యాట్ జూనియర్, ఆకాష్, ఎపిక్ లాంటి సంస్థలను $200 బిలియన్ కొన్నారు బైజూస్ రవీంద్రన్. బ్రేక్ స్పీడ్ తో ఒక్క కంపెనీ కూడా పోటీగా ఉండద్దని మూర్ఖంగా కొన్నారు రవీంద్రన్. అయితే ఆయన ప్లాన్ అది కూడా ఫలించింది. ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో అత్యంత విలువగల స్టార్టప్స్ లో 33వ స్థానం సంపాదించింది బైజూస్. దేశం నుంచి ఎంపికైన ఏకప్ స్టార్టప్ కూడా ఇదే. దీంతో రవీంద్రన్ సక్సెస్ స్టోరీ అందరికీ చిరునామాగా మారింది. రవీంద్రన్ ప్రపంచ వ్యాపారవేత్తగా మారిపోయారు. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల విద్యార్థుల కోసం యాప్లో క్లాసులు నిర్వహించారు. దేశంలోని ప్రతి నగరంలో ఆపరేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బైజూస్ పాఠాలు కొనిపించేలా మార్కెట్ను చేపట్టారు.
డబ్బు విచ్చలవిడిగా రావడం మొదలైంది. ఇక తన కంపెనీలో ఉద్యోగులను కూడా రోజుకు 12 గంటల పని చేయించుకునేవారు. ట్యూషన్ చెప్పేవారి నుంచి మార్కెటింగ్ టీం వరకు అందరినీ కూడా పరుగులు పెట్టించారు. కంపెనీ విలువ మార్కెట్లో 1,90,000 కోట్లకు చేరింది. అంటే 2 ఏళ్లలోనే 4.5 రెట్లు పెరిగిందన్నమాట. ఇక బైజు రవీంద్రన్కు తిరుగులేదనుకున్నారు. ఎందుకంటే బైజు పాఠాలు ఫుల్ సక్సెస్ అయ్యాయి. పిల్లలకు సులభతరంగా అర్థమయ్యే రీతిలో పాఠాలు చెబుతూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటు ఏపీ సర్కార్ కూడా బైజూస్ పాఠాలను ట్యాబ్లో సేవ్ చేసి మరీ పిల్లలకు బోధిస్తోంది. ఇలా అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో దేశవ్యాప్తంగా కరోనా తగ్గింది. మళ్ళీ స్కూళ్ళు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు తెరవడం మొదలుపెట్టారు. అంతే బైజూస్కు డిమాండ్ మెల్లిగా పడిపోవడం మొదలైంది. ఇదే సమయంలో ఉన్న కస్టమర్లను కూడా కాపాడుకోకపోగా వారి నుంచి విపరీతంగా డబ్బు గుంచే ప్రయత్నం చేసింది బైజూస్. అవసరం లేని కోర్సులను బలంగా కొనిపించే ప్లాన్స్ తెచ్చి చిరాకు పెట్టేసింది. దీంతో మెల్లిగా ఒక్కొక్కరుగా వెనక్కి తగ్గారు. ఒకసారి సబ్స్క్రైబర్ చేసుకున్న వారు స్కూల్స్ తెరవగానే అటువైపు కూడా చూడలేదు. మొదటిసారి 2022లో బైజూస్ ఆర్థిక నష్టాలు పేకల్లోతులో ఉన్నాయని తేలింది. అదే సమయంలో దాదాపుగా 10,000 కోట్ల రూపాయల మేర ఫెమా నిబంధనలను ఉల్లంఘించి తెచ్చారనే ఆరోపణలు కూడా వచ్చాయి. అంతేకాదు ఈడీ కూడా రంగంలోకి దిగి దాదాపుగా $1/2 బిలియన్ సొమ్మును విదేశాలకు తరలించారు అనే కేసు పెట్టింది. అయితే అప్పటికే దుబాయ్ వెళ్లిపోయాడు బైజు రవీంద్రన్. దీంతో అతని మీద లుకౌట్ నోటీసులు జారీ చేసింది ఈడీ. కానీ దుబాయ్లోని బైజూస్ ఆఫీస్ నుంచే ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఇక ఒకవైపు ఈ కేసులు, మరోవైపు సబ్స్క్రైబర్లు దూరం కావడంతో షేర్ల ధరలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. దీంతో విలువ మెల్లిగా తగ్గడం మొదలైంది. అప్పటికే 1,82,000 కోట్ల రూపాయల నుంచి 16,660 కోట్లకు పడిపోయిందనే లెక్కలు వినిపించాయి. అంటే సంస్థ విలువ 90% పడిపోయింది. అయినా కూడా రవీంద్రన్ మరో $100 బిలియన్ సేకరించి కంపెనీ పెట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. కాకపోతే పెట్టుబడిదారులు ఆయన్ను కీలక పదవుల నుంచి తొలగించాలని ఇన్వెస్టర్లు డిమాండ్ చేస్తూ వచ్చారు. కీలక పెట్టుబడిదారుల్లో ఉన్న వారిలో కొంతమంది వాటాలు అమ్ముకొని వెళ్లిపోయారు. ప్రాసెస్, పీక్, సొఫీనా, జనరిక్ అట్లాంటిక్ సంస్థలు రవీంద్రన్ మొత్తం నాశనం చేశాడని ఆరోపిస్తున్నాయి. కనీసం ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టాలని మొదటి నుంచి చెబుతున్నా కూడా వినలేదని ఆరోపించారు. దీంతో ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేక వరుసగా ఒక్కొక్కరిని తొలగిస్తూ వచ్చారు. చివరకు ఏప్రిల్ 2024 మొదటి వారంలో ఒక్క మెయిల్తో 500 మందిని తొలగించారు రవీంద్రన్. ఎందుకంటే జీతాలు ఇచ్చేందుకు కూడా నానా కష్టంగా మారిపోయింది. ఇక తన వాటా ఉన్నా కూడా దాని విలువ ఎందుకు పనికి రాకుండా పోయింది. స్కూల్స్ తెరిచిన తర్వాత బిజినెస్ రూట్ ను మార్చడంలో రవీంద్రన్ విఫలమయ్యారు. స్కూల్స్ తెరిచిన తర్వాత కూడా అదే పద్ధతిని అవలంబించడంపై విమర్శలు వస్తున్నా పట్టించుకోలేదు. అనుభవం లేని రవీంద్రన్ వరుస తప్పులు చేశారు. కనీసం సరైన ఆడిటింగ్ కూడా లేకుండా చట్టాలను గుర్తించకుండా చేసి పేకలోది కష్టాల్లో కూరుకుపోయారు. ఇప్పుడు కనీసం బైజూస్ నడిపే సిబ్బంది అయితే నా నెల జీతం వచ్చేనా అంటూ భయపడుతూ పనిచేస్తున్నాడు. ఇక షేర్ల విలువ రోజు రోజుకు పడిపోతుంది. అప్పుల విలువ చూసుకుంటే రవీంద్రన్ ఆస్తి ఇప్పుడు 0. కేవలం సాంకేతిక పరంగా మాత్రమే కంపెనీ నడుస్తోంది. అలా ఎక్కడో చిన్న ట్యూషన్ సెంటర్ పెట్టిన రవీంద్రన్ ఏకంగా 2 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. కానీ కరోనా తర్వాత కంపెనీని ఎలా నడపాలనే దానిపై దృష్టి పెట్టలేదు. పైగా పెట్టుబడిదారులు ఉన్నారని వారితో డబ్బుతో పోటీ కంపెనీలను 4 రెట్ల విలువ పెట్టి కొన్నాడు రవీంద్రన్. దీంతో అన్ని కలిసి కంపెనీని నట్టేట ముంచాయి. ఆర్థిక క్రమశిక్షణ, భవిష్యత్తు ప్రణాళిక లేకపోవడమే కంపెనీని ముంచిందంటారు ఆర్థికవేత్తలు. అయితే ఇప్పుడు బైజూస్ అధినేత రవీంద్రన్ ఇండియాకు వస్తే మాత్రం జైలుకు వెళ్ళక తప్పని పరిస్థితులున్నాయి. దీంతో దుబాయ్లో ఎన్ని రోజులు ఉంటాడనేది ఇప్పుడు మరో కొత్త టెన్షన్. హాయిగా సాగిపోతున్న వ్యాపారాన్ని అత్యాశకు వెళ్లి విస్తరించి బొక్కబోర్లా పడ్డాడు రవీంద్రన్. చివరకు దేశం వచ్చేందుకు కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కూడా చరిత్రలో నిలిచిపోయే ఓ సక్సెస్ఫుల్ గ్రేట్ ఫెయిల్యూర్ స్టోరీ. మరి బైజూస్ పై మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.